హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద కొండలిన్ఫో. నేను మీ కొండల్. ఈరోజు మనము క్లాస్ 8 చూడబోతున్నాం. క్లాస్ 8లో ఏముందో చూద్దాం. ఈరోజు మనము ఏప్రిల్ 2020 కరెంట్ అఫైర్స్ క్లాస్ 8ని చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం క్లాస్ 8లోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మనము రేపు మార్నింగ్ ఎగ్జామ్ 2 అనేది కండక్ట్ చేయబడుతుంది. క్లాస్ 6, 7, 8 ఈ 3 క్లాసులకు సంబంధించిన కంటెంట్లో నుంచి సుమారుగా 10 to 15 క్వశ్చన్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈసారి అయిన ఎగ్జామ్ ఎక్కువ మంది రాస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఫ్రెండ్స్ మెసేజ్ పెడుతున్నారు, సార్ ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు, ఏ క్లాసెస్లో పెడతారని చెప్పని. థ్యాంక్ యూ, ఇంట్రెస్టింగ్గా మీరు రిప్లై చేస్తున్నందుకు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి, నాకు దేంట్లో పంపించాలి అనే దాని గురించి రేపు మార్నింగ్ ఎగ్జామ్ పెట్టే ముందు ఇంట్రడక్షన్లో చెప్తాను. సో దాన్ని ఫాలో అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఆలస్యం చేయకుండా క్లాస్ 8లోకి వెళ్ళిపోదాం. ఓకే రైట్. నెంబర్ 1, ఇటీవల డౌన్లోడ్లో ప్రపంచవ్యాప్త రికార్డు సృష్టించిన యాప్ ఏది? డౌన్లోడ్లో ఆరోగ్య సేతు. వావ్. ప్రపంచంలోనే వేగంగా 5 కోట్ల డౌన్లోడ్ పూర్తి చేసుకున్నటువంటి ఏకైక మొబైల్ యాప్గా రికార్డు సృష్టించింది ఆరోగ్య సేతు. కేవలం 13 days 13 రోజుల్లోనే ఇది సాధ్యమైనట్లుగా నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ తెలియజేశారు. ఓకే, దీనికి ముందు రికార్డు సృష్టించినటువంటి కొన్ని యాప్ల గురించి తెలుసుకుందాం. 5 కోట్ల డౌన్లోడ్ మార్క్ని రీచ్ అయినటువంటి కొన్ని చూద్దాం. పోకోమెన్ గో యాప్, ఇది 19 రోజుల్లో 5 కోట్ల డౌన్లోడ్ పూర్తి చేసుకుంది. ఫేస్బుక్ వచ్చేసి 19 నెలలు. తర్వాత ఇంటర్నెట్ రీచ్ అవడానికి 4 years పట్టింది. అదేవిధంగా రేడియో 38 years పట్టింది. అలాగే టెలిఫోన్ అనేది 75 years పట్టింది. ఇంటర్నెట్, రేడియో, టెలిఫోన్ దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆరోగ్య సేతు 13 days, దానికి ముందేంటి పోకోమెన్ గో యాప్ అనేది 19 daysలోనే రీచ్ అయిపోయింది. సో ఫేస్బుక్ అనేది ఇప్పుడు ప్రపంచంలో బాగా ఫేమ్లో ఉన్నటువంటి ఫేస్బుక్ 19 months పట్టిందనమాట. అది 5 కోట్ల మందికి రీచ్ అవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి దేశవ్యాప్తంగా 2020లో రబీలో పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే 2020లో పంట విస్తీర్ణం ఎంతో? ఆన్సర్ 52.78 లక్షల హెక్టార్లు. అయితే 2019లో ఎంత ఉన్నదంటే 38.64 లక్షల హెక్టార్లు ఉన్నదన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరము 52.78 లక్షల హెక్టార్లు రబీలో పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఓకే, అసలు రబీ పంట అంటే ఏంటి, ఖరీఫ్ పంట అంటే ఏంటో చూద్దాం. రబీ పంట అంటే ఇది శరదృతువులు, అంటే శీతాకాలం సీజన్లో వచ్చేటువంటి వ్యవసాయ పంటలు అనమాట. రబీ అనే పదం అరబిక్ నుంచి తీసుకునబడింది. అరబిక్ పదమైనటువంటి వసంత ఋతువు, స్ప్రింగ్ సీజన్ అంటొచ్చు కదా, దాని నుండి ఉద్భవించింది. మనకి వింటర్ సీజన్లో ఇక్కడ మన పంటలు పండిస్తారు. సో వాటికి ఆ టైంలో పండే పంటలు ఏంటంటే మెయిన్గా గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు మొదలైనవి. వీటికి ఎక్కువ వర్షం అవసరం లేదనమాట. రబీ కాలం అంటే వింటర్ సీజన్లో ఎక్కువ వర్షం అవసరం లేకుండా పండే పంటలు అనమాట. నెక్స్ట్ ఖరీఫ్ అంటే ఏంటి, జస్ట్ దాని గురించి తెలుసుకుందాం. ఖరీఫ్ అంటే వర్షంపై ఆధారపడి, ఋతుపవనాలు రాకపోయినా ఆధారపడి పండే పంటలు. ఈ ఋతుపవనం రావటం, తిరోగమనేటప్పుడు కొన్ని దిక్కుల్లో వర్షాలు పడతాయి, వచ్చేటప్పుడు కొన్ని దిక్కుల్లో వర్షాలు పడతాయి. ఇట్లా వాటి మీద ఆధారపడి పండే పంటలు ఖరీఫ్ పంటలు అంటాం. ఈ యాక్చువల్గా అయితే జూన్ టు అక్టోబర్ ఖరీఫ్ సీజన్ అంటాము. బట్ ఇప్పుడు ఈ వాతావరణ మార్పు వల్ల ఇప్పుడు మే నుంచి జనవరికి, మేలో స్టార్ట్ అయ్యి జనవరి తోటి ఎండ్ అయిపోతున్నాయి. మన ఆసియా ఖండంలో ఎక్కువగా ఈ పద్ధతినే, ఈ ఋతుపవనాల మీద ఆధారపడి పంటలు సాగిస్తుంటారు. పంటలు నాటడం కానీ, సాగు చేయడం, నూర్పిల్లి చేయడం ఇవన్నీ కూడా ఖరీఫ్లోనే జరుగుతాయి. ఇక్కడ ఎక్కువగా సాధారణమైన ఖరీఫ్ పంటలు ఏమంటే వరి, జొన్న, మొక్కజొన్న, పెసలు, చెరకు, కందులు ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి ఖరీఫ్ సీజన్లో పండించేటువంటి పంటలు. ఓకే, జస్ట్ రబీ అంటే ఏంటి, ఖరీఫ్ అంటే ఏంటి చూసేసాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు ఎంత శాతం ఉండొచ్చని అంచనా వేసింది. 1.9%, 1.9% ఉండొచ్చని అంచనా వేసింది. ఓకే, చూద్దాం. 1991లో దేశం సంస్కరణ దిశగా అడుగులు వేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థకు అత్యంత అధ్వాన పనితీరు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే దేశంగా భారత్ కొనసాగుతుందని IMF పేర్కొంది. 2020లో సానుకూల వృద్ధి రేటును నమోదు చేయగల 2 దేశాలలో ఒకటి భారత్ అయితే రెండోది చైనా అని IMF యొక్క అభిప్రాయాన్ని వెల్లడి చేసిందనమాట.
అయితే 1991 దేశ సంస్కరణ దిశ అంటే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1991 దేశ సంస్కరణ గురించి ఒక చిన్న ఇది ఎకనామీలో చాలా పెద్ద టాపిక్, బట్ సింపుల్గా చెప్తాను. 1991లో మనకి ఆర్థిక సంస్కరణలు, కొత్త ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఎవరు? మన అప్పుడు పిఎం వచ్చేసి పివి నరసింహారావు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి మన్మోహన్ సింగ్. వీరి ఆధ్వర్యంలో ఈ 1991లో ఒక ఎల్పిజి అనేటువంటి ఒక ఎకానమిక్ పాలసీని తీసుకొచ్చారు. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అప్పటి వరకు ఏంటంటే ఈ లైసెన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేతిలో ఉండేదన్నమాట. అక్కడ నుంచి కొంచెం లిబరల్ చేసి ఆ ఎకనామిక్ క్రైసిస్ని తగ్గించడానికి వీళ్ళు ఏం చేశారంటే ఎల్పిజి ఫార్ములాని తీసుకొచ్చారు. అంటే లిబరలైజేషన్ అంటే సరళీకరణ, ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ చేయడం, గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ చేయడం. ఇట్లా కొన్ని సరళీకరించారు, కొన్ని ప్రైవేటీకరణ చేశారు, కొన్ని ప్రపంచీకరణ చేశారు. ప్రపంచంలో ఉన్న పెట్టుబడులను ఆహ్వానించారు. తర్వాత కొన్ని సంస్థలు, ప్రభుత్వ సంస్థలు మూతపడే స్టేజ్లో ఉన్నప్పుడు వాటిని ప్రైవేటీకరణ చేశారు బిట్స్ ద్వారా. ఇట్లా వీళ్ళు కొన్ని ఎంకరేజ్మెంట్స్ బాగా చేసి అప్పుడు 1991లో ఈ పివి నరసింహారావు, ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చారనమాట. సో అప్పుడు మన ఎకానమీ అనేది మళ్ళీ తిరిగి పురోగమనం చెందడం జరిగింది. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఈ ఐఎంఎఫ్ గురించి మన క్లాస్ 1 4th క్వశ్చన్లో ఉంది. ఓకే, చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 4, కరోనాని ఏ విధంగా కట్టడి చేయాలో చిన్నారులకు అర్థమయ్యే రీతిలో తాజాగా ఒక కామిక్ పుస్తకం విడుదలైంది. దాని పేరు ఏమిటి? ఆన్సర్ బచే వాయ్ ఔర్ కరోనా. బచే వాయ్ ఔర్ కరోనా లడాయి కౌన్ జీతేగా. బచే వాయు ఔర్ కరోనా లడాయి కౌన్ జీతేగా. కోవిడ్-19 జాగరూకత కే లియే ఏ కామిక్. పిల్లలు ఆ స్టోరీస్ ద్వారా వాళ్ళు దాని గురించి తెలుసుకోవడానికి సంబంధించిన ఒక బుక్ని రెడ్ చేసి చూద్దాం, డీటెయిల్ చూద్దాం. ఎవరు రచించారంటే డాక్టర్ రవీంద్ర ఖైవాల్ అండ్ సుమన్ మోర్. వీళ్ళిద్దరూ, డాక్టర్ రవీంద్ర ఖైవాల్ వచ్చేసి చండీగఢ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. తర్వాత సుమన్ మోర్ వచ్చేసి పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఒక బుక్ని తయారు చేయడం జరిగింది, బచే వాయు ఔర్ కరోనా. దాని గురించి చూద్దాం. ఈ పుస్తకంలో వాయు అనేది కాల్పనిక కథానాయకుడు. కరోనా, పరిశుభ్రత, ఇతర జాగ్రత్తల గురించి పిల్లల ప్రశ్నలు అడిగితే ఈ వాయు వారికి సమాధానాలు ఇస్తుంది అనమాట. ఈ పుస్తకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెందిన అనేక శాఖలు తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసి పెట్టుకున్నాయి. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని అమెరికా, మలేషియా, బర్మా, స్పెయిన్ దేశాలు తమ భాషలోకి తర్జుమా చేసి పిల్లలకు అందుబాటులో తీసుకురావడం గొప్ప విశేషం. నెంబర్ 5, లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం ఎంత మొత్తం చొప్పున నగదు ప్రకటించింది? ఆన్సర్ 1500 రూపాయలు. చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్లో అయితే 1000 రూపాయలు. చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్యాడ్ ఆన్ March 22 said free ration including dal would be supplied to the poor while monetary assistance of 1000 rupees for family also would be handed out in view of the lockdown. లాక్డౌన్లో వాళ్ళకి ఫ్రీ రేషను, తర్వాత ఇంక్లూడింగ్ దాల్, కందిపప్పు, అదేవిధంగా ఒక 1000 రూపాయలు ఎవరైతే వైట్ కార్డు హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి అందించమని చెప్పాను. అది వాలంటీర్ల ద్వారా అందించమని చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి March 22 చెప్పడం జరిగింది. ద క్యాష్ అసిస్టెన్స్ విల్ బి డిస్ట్రిబ్యూట్ టు ఆల్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఆన్ April 4 త్రూ ద విలేజ్ వాలంటీర్స్. April 4 విలేజ్ వాలంటీర్స్ ద్వారా క్యాష్ని డిస్ట్రిబ్యూట్ చేసేసారు. అదే ద రేషన్ కార్డ్ హోల్డర్స్ నీడ్ నాట్ విజిట్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ షాప్స్ ఫర్ biometric verification as the process has been suspended in the view of the current situation. కరోనా ఈ సిచ్యువేషన్లో బయటికి పోవద్దు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో యాక్చువల్గా ఏంటి, బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారానే వాళ్ళకి రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ దాన్ని కూడా ఆఫ్ చేసి మన వాలంటీర్స్ ద్వారా హోమ్ డెలివరీ చేయించడం జరిగింది. నెంబర్ 6, తెలంగాణలోని గ్రామాలలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు, పారిశుద్ధ్య పనులు నిలిచిపోకుండా ఉండేందుకు రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలకు ఎంత మొత్తం నిధులు విడుదల చేసింది? 308 కోట్లు. నెంబర్ 7, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా ఎంత అదనపు సాయం ప్రకటించింది? $30 మిలియన్, సుమారుగా 228 కోట్లు. ఆల్రెడీ $20 మిలియన్ అంటే సుమారుగా 152 కోట్లు ఇవ్వడం జరిగింది. ట్రంప్ ఈయన వార్తలోకి వచ్చాడంటే వాళ్ళేమో అదనపు సాయం చేస్తే ట్రంప్ ఏంటంటే అసలు ఫండ్నే ఆపేయండి అని చెప్పాడు. ఎందుకు ఆపేయమని చెప్పాడు?
చూడండి దాని గురించి. చైనాలో కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని డిసెంబర్లోనే సరైన ఆధారాలు ఉన్నప్పటికీ డబ్ల్యూహెచ్ఓ వాటిపై దృష్టి సాధించాల. పైగా కోవిడ్-19 అంటువ్యాధి కాదన్న చైనా వాదనకి వీళ్ళు కూడా మద్దతు తెలిపారు. అందుకే ట్రంప్ కోపం వచ్చేసిందంటే డబ్ల్యూహెచ్ఓకి ఇచ్చేటువంటి నిధులు ఆపేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నెంబర్ 8, ఐఎస్ఎస్ నుంచి ఇటీవల ఏప్రిల్ 15న భూమికి తిరిగి వచ్చిన వ్యోమగాములు ఎవరు? ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి ముగ్గురు వచ్చారు. నెంబర్ 1 జెసికా మేయర్, యునైటెడ్ స్టేట్స్ అమెరికా. తర్వాత ఆండ్రూ మోర్గాన్, యుఎస్. తర్వాత ఒలెగ్ స్క్రిప్చ్కా, నవర్ తిరగట్లేదు ఫ్రెండ్స్, ఒలెగ్ స్క్రిపోచ్కా, రష్యా. వీళ్ళు ముగ్గురు ఇటీవల 200 రోజులు స్పేస్లో ఉండేసి వీళ్ళు సురక్షితంగా భూమి మీదకి రావడం జరిగింది. సరే, దాని గురించి చూద్దాం. భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో 200 రోజులు పైగా గడిపిన అమెరికా, రష్యా వాళ్ళు భూమికి తిరిగి వచ్చారు. వీళ్ళు ఎక్కడ ల్యాండ్ అయ్యారు, దేని ద్వారా అంటే సూయేజ్ హోమ్నాక్ ద్వారా కజకిస్తాన్, రష్యాలోని కజకిస్తాన్లో వీళ్ళు సేఫ్గా భూమి మీదకి చేరుకున్నారు. నెంబర్ 9, కరోనా నివారణకు 7,600 కోట్లు విరాళం ప్రకటించిన ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు ఎవరు? 7,600 కోట్లు. జాక్ డోర్సీ. చూద్దాం ఆయన గురించి. కరోనా వ్యాప్తి నిరోధించే చర్యలకు మద్దతుగా నిలిచేందుకు ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వాహక CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాక్ డోర్సీ 7,600 కోట్లు అంటే సుమారుగా $1 బిలియన్ విరాళం ప్రకటించారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే తన ఆదాయం మొత్తం $3 బిలియన్ అయితే అందులో $1 బిలియన్ అంటే 28% విరాళంగా ప్రకటించేశాడు. ట్విట్టర్ స్క్వేర్ సంస్థల షేర్లు సహా డోర్సీ మొత్తం సంపాదన 22,000 కోట్లు, దాదాపు $3 బిలియన్. ఇందులో నుంచి $1 బిలియన్ కరోనా వ్యాప్తి నిరోధించేందుకు విరాళం ప్రకటించాడు. హ్యాట్స్ ఆఫ్ జాక్ డోర్సీ. నెంబర్ 10, భారత్లో తొలి సంచార వైరాలజీ ల్యాబ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? హైదరాబాద్. చూద్దాం. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి దేశంలో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ను హైదరాబాద్లోని ఈఎస్ఐ వైద్య కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ కంటైనర్ ప్రయోగశాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్లో ప్రారంభించారు. DRDOకి చెందినటువంటి రీసెర్చ్ సెంటర్ ఇమారత్ RCI ప్రైవేట్ సంస్థలతో కలిసి ఈ సంచార ప్రయోగశాలను 15 రోజుల్లో అభివృద్ధి చేసింది. ఇందులో రోజుకు 1000 కంటే ఎక్కువ మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయొచ్చు అన్నమాట. హైదరాబాద్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తొలి సంచార వైరాలజీ ల్యాబ్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన క్లాస్ 8లో మనం ఈరోజు నేర్చుకున్నటువంటి కంటెంట్. ఫ్రెండ్స్, కొంచెం స్పీడ్గా చెప్పినట్టున్నా, ఎందుకంటే టైము ఎక్కువ తీసుకుంటుందనే ఉద్దేశంతో. ఓకే, మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. 1-2 సార్లు వినండి, అర్థమైపోతుంది. మరొకసారి గుర్తు చేస్తున్న ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ మనకి ఎగ్జామ్ ఉంది. క్లాస్ 6, 7, 8 క్లాసెస్ మూడిట్లో కలిసి మూడిట్లో ఉన్నటువంటి కంటెంట్ మీద సంబంధించి ఒక 10 to 15 మినిట్స్తో మీకు రేపు మార్నింగ్ వీడియో రానుంది. ఓకే, అందరూ అలర్ట్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, జాలీగా పార్టిసిపేట్ చేయండి. మీ యొక్క మెమరీని చెక్ చేసుకోండి. ఓకే, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏంది, మనం ఎందుకు రాయాలా, ఇలా కాకుండా జస్ట్ సరదాగా రాయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన క్లాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయటం మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన నోటిఫికేషన్స్ని మీరు రెగ్యులర్గా పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలనేది నేను ఈవినింగ్ మన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. డిస్క్రిప్షన్ అనగానే ఒకటి గుర్తొచ్చింది ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ గురించి ఈరోజు మీకు వీడియో పెడతాను. ఈ డిస్క్రిప్షన్ అంటే ఎక్కడ ఉంటుంది, అది ఎలా, దానివల్ల ఉపయోగం ఏంటి, అది ఎలా యూజ్ చేయాలి అనేది దాని గురించి ఈరోజు అప్లోడ్ చేస్తాను. దాన్ని కూడా చూడండి. తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలుసుకున్న వాళ్ళకి నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో. Thank you. Bye. Stay at home and be safe.